ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. వేసవి కాలంలో చల్లని నీటి కోసం తాపత్రయపడుతుంటారు ప్రజలు. దాహార్తిని తీర్చుకునేందుకు జ్యూస్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. వీటి వల్ల కొంతమేర ఉపశమనం కలిగినప్పటికీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీరే శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో చల్లని తాగునీటిని అందించే రంజన్లకు ఆదరణ పెరుగుతోంది. మార్కెట్లో వీటి కొనుగోలుకు జనం ఎక్కువగా మొక్కు చూపుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. రోజురోజుకి బాణుడి ప్రతాపం పెరిగిపోతుంది. బయటకు రావాలంటే ప్రజలు ఎండలకు భయపడిపోతున్నారు. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. అయితే ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. చల్లని తాగునీటి కోసం ఫ్రిడ్జుల్లో నిల్వ చేసిన నీరు తీసుకోవటం కంటే కుండలు, రంజన్లో నీరు తాగితే ఆరోగ్యకరం. దీంతో ఎండాకాలం వచ్చిందంటే చాలా చోట్ల రంజన్ విక్రయాలు ఊపందుకుంటాయి. జనం వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో రంజన్ ధర 70 రూపాయల నుంచి మొదలు 300 రూపాయల వరకు ఉంది. మట్టి బాటిల్స్, ఇతర వస్తువులు 100 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. మట్టి కుండలు, పెద్ద పెద్ద రంజన్లతో పాటు మట్టి పాత్రలు, గ్లాసులు, బాటిల్స్, మగ్స్, కోజాలు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రంజన్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. అయితే గిట్టుబాటు కావటం లేదని తయారీదారులు చెప్తున్నారు. ఫ్రిడ్జ్లో కన్నా కుండల నీళ్ళు ఆరోగ్యానికి మంచి, కుండలు వాడితే బాగుంటుంది. మాకు కూడా కొద్దిగా గిట్టుబాటు ఉంటుంది. ఏం లేదు మాకు ఎండాకాలం. మేము ఇంత కష్టపడ్డా కూడా అడిగి పోతారకే బేరం ఇంత అంత అని బేరాలు ఆడతారు. మట్టి కుండేగా అంటారు కానీ మట్టిలో వాళ్ళకి తెలవట్లేదు. కుండని బట్టి అండి. చిన్న కుండ అయితే 150, 200 అట్లా. ట్యాప్ కుండ అయితే 250, 300 అట్లా. ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగటం వల్ల జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తుండటంతో మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు జనం మక్కువ చూపుతున్నారు. మట్టిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ దాగుంటుందని, వీటిలో నిల్వ చేయటం వల్ల ఈ గుణాలన్నీ నీటిలోకి చేరతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నీటిని తాగటం వల్ల వేసవిలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతామని చెబుతున్నారు. డీహైడ్రేషన్ నుండి జాగ్రత్త పడొచ్చని వివరించారు. కుండలో వాటర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏదైతే మినరల్స్ అనేవి కూడా లాస్ కావు వేడికి. అందులో వాటర్లో ఉండే ఏదైనా మనకి యూజ్ అవుతుంది. ఆ నీళ్లు ఎక్కువ తాగటం వల్ల మన శరీరంలో యాక్టివిటీస్, మన మెటాబాలిక్ యాక్టివిటీస్ అవన్నీ బాగా జరుగుతుంటాయి. దాంతోపాటు అంటే మజ్జిగ, ఇట్లాంటి చిన్న చిన్న కుండలు దొరుకుతాయి. అటువంటిలో మనం మజ్జిగ తయారు చేసుకొని రాత్రిపూట మజ్జిగ చిలక కొట్టేసుకోవటం, మజ్జిగ తయారు చేసుకోవటం, దాంట్లో ఏమైనా ఉల్లిగడ్డలు అటువంటి చలవ చేసే పదార్థాలను వేసుకోవటం, దాన్ని కొద్దిగా ఉంచేసి